టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. అతనెవరో అడగొద్దు అగ్ర కథానాయకి విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన దో ఔర్ దో ప్యార్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మూఢనమ్మకాల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడి చేసింది. ఓ దర్శకుడు ఉన్నాడు, తనకు మూఢనమ్మకాలు ఎక్కువ. దాంతో లొకేషన్లో వింతగా ప్రవర్తించేవాడు. 42 రోజులు ఒకే షర్ట్ ధరిస్తే సినిమా హిట్ అవుతుందని తనకు ఎవరో చెప్పారట. దాంతో లొకేషన్లో ఒకే షర్ట్తో ఉండేవాడు. ముందు నేను పెద్దగా పట్టించుకోలేదు, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని షాక్ అయ్యాను. తీరా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. దయచేసి ఆ దర్శకుడు ఎవరని అడగొద్దు, నేను చెప్పను అంటూ అందంగా నవ్వేసింది విద్యా బాలన్. తనను బాధ పెట్టిన ఓ నిర్మాతను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు విద్యా బాలన్. నన్ను ఓ నిర్మాత తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. షూట్ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాకబు చేస్తే నా జాతకం మంచిది కాదని, నేను నష్ట జాతకురాలినని, అందుకే ప్రాజెక్టు నుంచి తొలగించామని ఆయన మీడియాతో చెప్పారట. నిజంగా చాలా బాధ అనిపించింది అంటూ జ్ఞాపకాలను నెమరవేసుకుంది విద్యా బాలన్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.